జాతక కథ. మరుగుజ్జు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మడికి కుమారుడుగా జన్మించాడు. అతడు చాలా పొట్టివాడు కావటం చేత అందరూ అతన్ని మరుగుజ్జు అని పిలిచేవాళ్లు. అతడు చిన్నతనంలోనే తక్షశిలకు వెళ్లి అక్కడ ఒక గురువు వద్ద విలువిద్య నేర్చుకుని యుక్త వయస్కుడయ్యేసరికి ఆ విద్యలో గొప్ప ప్రవీణుడయ్యాడు. ఆ తర్వాత మరుగుజ్జుకు విలువిద్యతోనే పొట్టపోసుకోవాలన్న కోరిక కలిగింది. ఆ కారణంగా అతడు చాలా దేశాలు తిరిగి ఎందరో రాజులను సందర్శించి తాను విలువిద్యా ప్రవీణుడినని చెప్పి కొలువులోకి తీసుకోమని కోరాడు. కాని అతను పొట్టివాడు కావటం మూలాన ఎవరూ అతన్ని కొలువులోకి తీసుకోలేదు. ఉద్యోగం సంపాదించడానికి ఏమి చెయ్యాలో, తన విద్యను ఏ విధంగా ఉపయోగపరుచుకోవాలో తెలియక సతమతమయ్యాడు. ఒకనాడు ఈ విషయంగా తీవ్రంగా ఆలోచిస్తూ మరుగుజ్జు ఒక గ్రామంలోని నేత కార్మికుల వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఆజానుబాహు ఒకడు మగ్గం మీద పనిచేస్తూ కనిపించాడు. మరుగుజ్జు ఆ మనిషిని సమీపించి, నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు భీమసేనుడు అని చెప్పాడు ఆ ఆజానుబాహుడు. ఇంత ఒడ్డు పొడుగు ఉన్నావు, ఇంత గొప్ప పేరు పెట్టుకున్నావు, నేత చేసేటంత కర్మమేం వచ్చింది నీకు అని మరుగుజ్జు అడిగాడు. నేనేం చెయ్యను, పూట గడవాలి కదా, బట్టలు నేయటం తప్ప నాకింకే పని చేత కాదు అన్నాడు భీమసేనుడు. పుష్కలంగా సంపాదించుకునే ఉపాయం చెబుతాను, నా వెంట వస్తావా అని మరుగుజ్జు అడిగాడు. భీమసేనుడు ఒప్పుకుని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేసి కొద్ది రోజులలో కాశీరాజ్యం చేరారు. నీవు రాజుగారి వద్దకు వెళ్ళి విలువిద్యలో గొప్పవాణ్ణని చెప్పుకుని ఉద్యోగం అడుగు, నీ ఒడ్డు పొడుగు చూసి వెంటనే ఉద్యోగం ఇస్తారు అని మరుగుజ్జు భీమసేనుడితో అన్నాడు. మరి నాకు విలువిద్య రాదే, అబద్ధం ఎలా చెప్పను, రేపు అసలు విషయం తెలిస్తే అపాయం కదా అన్నాడు భీమసేనుడు. నీకు రాకపోతే ఇబ్బంది లేదు, నాకా విద్య బాగా వచ్చు, నన్ను నీ భటుడిగా వేసుకో, అవసరమైనప్పుడల్లా నేను నీకు సహాయపడుతుంటాను, నీకు ఎలాంటి భయమూ వద్దు అని మరుగుజ్జు ధైర్యం చెప్పాడు. ఆ ప్రకారమే భీమసేనుడు కాశీరాజు వద్దకు వెళ్లి తాను గొప్ప విలుకాడనని చెప్పి సులువుగా కొలువు సంపాదించాడు. అతని జీతం పక్షానికి 1000 రూపాయలు. మరుగుజ్జు అతని కింద భటుడిగా చేరాడు. ఇంతలో కాశీనగరానికి సమీపాన గల అడవులలో ఉండే పెద్ద పులి ఒకటి రహదారి కాసి దారిపోయే మనుషులను చంపనారంభించింది. ఈ సంగతి తెలియగానే రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి, ఫలానా చోట ఒక పెద్ద పులి ఉండి దారిపోయేవారిని భయపెడుతున్నదని ఆ పెద్ద పులిని చంపిరమ్మని ఉత్తర్విచ్చాడు. భీమసేనుడు అందుకు అంగీకరించి మరుగుజ్జు వద్దకు వచ్చి, ఇప్పుడు నాకీ బెడద వచ్చి పడింది, నేనా పెద్ద పులిని ఎలా చంపగలను, ఈ గండం తప్పే ఉపాయం చెప్పు అన్నాడు. నేను చెప్పినట్టు విను, పులిని నువ్వొక్కడివే చంపలేవు. ఊరి బయటికి వెళ్లగానే పల్లెటూళ్ల జనాన్ని 2000 మందిని పోగు చేసుకుని పులి వచ్చే చోటికి వెళ్ళు. పులి అరుపు వినగానే నువ్వు ఏ పొదలోనన్నా దూరి దాక్కో. నీ వెంట వచ్చిన జనం పులిని చంపేస్తారు. పులి చచ్చిన దాకా దాగి ఉండి ఆ తర్వాత లత ఒకటి తెంచుకుని యువతలికి వచ్చేయి. ఆ తర్వాత పులి చచ్చిపోవడం చూసి కోపం తెచ్చుకో. దీనిని ఈ లతతో కట్టి రాజుగారి దగ్గరికి ప్రాణాలతో తీసుకుపోయి నా ప్రజ్ఞ చూపించామనుకున్నాను. దాన్ని చంపడానికైతే మీరెంతా దేనికి, నేను చాలనా, ఈ పులిని చంపిన వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళకి శిరశ్ఛేదం చేయిస్తాను అని కేకలు పెట్టు. జనం దడుచుకుని పులిని చంపింది మేము కాదంటే మేము కాదంటారు. అప్పుడు నువ్వు తిరిగి వచ్చి రాజుగారితో పులిని నువ్వే చంపినట్టు చెప్పవచ్చు. నువ్వు చెప్పే మాట నిజం కాదని చెప్పడానికి అక్కడి జనంలోని వారెవ్వరూ సాహసించరు అని మరుగుజ్జు ఉపాయం చెప్పాడు. భీమసేనుడు అక్షరాలా మరుగుజ్జు చెప్పినట్టే చేశాడు. పెద్ద పులిని గ్రామస్తులంతా కలిసి చంపుతుంటే భీమసేనుడు పొదల మధ్య దాగి ఉండి అది చచ్చినాక ఒక లత చేతబట్టి బయటికి వచ్చి తను అలా వెళ్లిన సమయంలో పులిని చంపేసినందుకు గ్రామస్తుల మీద ఎగిరిపడ్డాడు. దాన్ని చంపిన వాళ్ల తల ఎగిరిపోతుందన్నాడు. గ్రామస్తులంతా భయపడి ఎవరి దారిన వారు జారుకున్నారు. తర్వాత భీమసేనుడు నగరానికి తిరిగి వెళ్లి రాజును దర్శించి, మహారాజా, తమ ఆజ్ఞ ప్రకారం పెద్ద పులిని చంపేశాను. ఇక రహదారిన ప్రయాణం చేసే ప్రజలకు
ఆ క్రూర మృగం వల్ల ఎట్టి భయమూ లేదు అని విన్నవించాడు. రాజుగారు భీమసేనుడి పరాక్రమానికి చాలా సంతోషించాడు. భీమసేనుడి ఖ్యాతి రెట్టింపయింది. అందరూ అతన్ని ప్రశంసించేవాళ్లే. ఈ ప్రశంసలు వింటూ భీమసేనుడు తాను నిజంగా మహావీరుణ్ణి అయిపోయాననుకుని తనకు బంటుగా ఉన్న మరుగుజ్జును చిన్నచూపు చూడసాగాడు. ఇది మరుగుజ్జు గ్రహించాడు, కాని అంతగా పట్టించుకోలేదు. ఇలా ఉండగా కాశీరాజ్యం మీదికి ఒక శత్రురాజు దండెత్తి వచ్చి నగరాన్ని తన సైన్యాలతో చుట్టుముట్టి లొంగిపోతారా లేక యుద్ధం చేస్తారా అని దూతల ద్వారా కబురు చేశాడు. రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి అవసరమైన బలాలను తీసుకుని శత్రువుని జయించిరా అని ఆజ్ఞాపించాడు. అతనికి కవచం తొడిగి విల్లు బాణాలు చేతికిచ్చి ఒక ఏనుగుపై ఎక్కించి యుద్ధరంగానికి పంపారు. భీమసేనుడికి ప్రమాదం జరగబోతోందని మరుగుజ్జుకు తెలుసు. తాను కూడా విల్లు బాణాలు ధరించి భీమసేనుడి వెనకగా ఏనుగు మీద కూర్చున్నాడు. చుట్టూ అశ్వదళము పదాతి దళము నడుస్తుండగా ఏనుగు యుద్ధభూమికి గంభీరంగా కదిలి వెళ్ళింది. శత్రుసేనులు బారులు తీర్చి ఎదురుగా నిలబడి ఉండడం చూడగానే భీమసేనుడికి దడ పుట్టుకొచ్చింది. ముచ్చెమటలు పోశాయి. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అతని ఏనుగు మీద నుంచి కిందకి జారి తప్పించుకోవాలని చూశాడు. సమయానికి మరుగుజ్జు అతన్ని పట్టుకుని ధైర్యం చెప్పి ఏనుగుకు కట్టివేయకపోయినట్టయితే భీమసేనుడు గుర్రాల కాళ్ల కింద నలిగి దారుణంగా చచ్చిపోవలసిన వాడే. ఇంత జరిగాక మరుగుజ్జు తానే నాయకత్వం తీసుకున్నాడు. అతను ఏనుగును అదిలించి సుడిగాలిలాగా శత్రుసేనల మధ్య జొరబడి శత్రువులపై బాణాల వర్షం కురిపిస్తూ సూటిగా శత్రురాజును సమీపించాడు. అతని ధాటికి శత్రుబలాలు చిందరవందర అయ్యాయి. కొద్దిసేపట్లో శత్రురాజు గాయపడి ఓడిపోయి మరుగుజ్జుకు ఖైదీగా చిక్కాడు. మరుగుజ్జు యుద్ధరంగం నుంచి విజయుడై తిరిగిరాగానే రాజుగారికి నిజమైన విలుకాడెవరో తెలిసిపోయింది. ఆయన మరుగుజ్జును సేనానాయకుడిగా నియమించాడు. మరుగుజ్జు భీమసేనుడికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. కథ సమాప్తం.